హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే నేను కంపారిజన్ తోటి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఒకటి చూస్తే మీకు అర్థమయ్యింది. ఐ కేమ్. ఐ కేమ్ అంటే ఐ అంటే నేను, కేమ్ అంటే వచ్చాను. అంటే నేను వచ్చాను. నేను వచ్చాను అంటే దాన్ని ఇంగ్లీష్ ఏమంటున్నాం? ఐ కేమ్. ఈ కేమ్ అంటే నేను వచ్చాను అని అర్థం. ఇంకోటి చూడండి, ఐ ఆమ్ కమింగ్. ఐఎమ్ కమింగ్ అంటే అర్థమైంది, నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ అంటే అర్థమైంది, నేను వస్తున్నాను అని అర్థం. ఐ విల్ కమ్ అంటే ఐ విల్ కమ్, నేను వస్తాను. నేను వస్తాను. నేను వస్తాను. చూడండి, దీంట్లో మనకి ఏమర్థమైంది? ఐ కేమ్ అంటే నేను వచ్చాను. ఐ ఆమ్ కమింగ్ అంటే నేను వస్తున్నాను. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను. సో దీన్ని ఉపయోగించి మనం ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ లో మార్చుకోవచ్చు కదా. ఒక వర్డ్ చూడండి, ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలంలో ఏమొస్తుంది? ఐ ఆమ్ కమ్. ఐ ఆమ్ కమ్, నేను వస్తాను. నేను వస్తాను. ఎప్పుడు వస్తాను? ఐ ఆమ్ కమ్ నౌ. ఇప్పుడు వస్తాను. ఇప్పుడు నేను వస్తాను. ఇప్పుడు అని రాసుకోండి. ఇది ప్రెసెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఏమొస్తుంది? ఐ కేమ్ ఎస్టర్డే. నేను నిన్న వచ్చాను. నేను నిన్న వచ్చాను. ఫ్యూచర్ లో ఏమొస్తుంది? ఐ విల్ కమ్. అంటే నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ టుమారో. అంటే నేను రేపు వస్తాను. నేను రేపు వస్తాను. ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తే చూడండి, ఇది ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న పనులు, ఇది నిన్న జరిగిన పనులు, ఈ రేపు జరగబోయేటటువంటి పనుల గురించి తెలియజేస్తాను. ఈ రోజు, నిన్న, రేపు. ఈ రోజు, నిన్న, రేపు అంటే 3 రకాలైనటువంటి పనులు అనేవి ఇక్కడ జరుగుతుంది. సో ఇవే కాకుండా ఇంకా మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకుంటే వేరే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. చూడండి, ఐ ఆమ్ గోయింగ్. ఐ ఆమ్ గోయింగ్. ఐ వెంట్. ఐ విల్ గో. ఐ ఆమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఎక్కడికో అక్కడికైతే వెళ్ళాను. ఐ విల్ గో అంటే నేను వెళతాను. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనకు నార్మల్ గా అందరికి తెలిసే ఉంటది ప్రెసెంట్ టెన్స్, సింపుల్ టెన్స్ అని. ప్రెసెంట్ టెన్స్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ వస్తుంది, వెర్బు అని వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. అదే విధంగా మీకు పాస్ట్ టెన్స్ ఏమొస్తుంటే సబ్జెక్ట్ వస్తుంది, వెర్బు టు వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ లో ఏమొస్తుంది అంటే సబ్జెక్ట్ వస్తుంది, వెర్బు వన్ వస్తుంది. మాక్సిమం ఇంగ్ఫామ్ ఏముంది? సబ్జెక్ట్, వెర్బు వన్, ఆబ్జెక్టివ్స్. బట్ ఇందులో మాత్రం విల్ అన్న షెల్ అన్న యాడ్ అవుతుంది. విల్ యాడ్ అవుతుంది, విల్ ఆర్ షెల్. ఓకే, అట్లా.
టెన్స్ గురించి కావాలనుకుంటే మనకు కంప్లీట్ మన ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి, ఒకసారి అవి అయితే చూడండి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.